చిన్నదాన్నే మేము తీర్మానం చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ వర్కర్లది కూడా చిన్న సమస్య నిజం చెప్పాలంటే దాన్ని వచ్చేసి తీర్మానం చేయకుండా ఇక్కడ తీర్మానం చేయకుండా వాళ్ళు ఎక్కడో వాళ్ళ సీక్రెట్ రూమ్లో మాట్లాడుకొని వచ్చి ఆడ పెట్టి సంతకం పెట్టించి మేయర్ అని చెప్పింది. ఆయన అసలు మేయర్ ఒప్పుకోరు, అది ఆ సీక్రెట్ ఒప్పుకోరు. ఇక్కడ వచ్చి చేసినారు ఫేక్. అది అసలు నిజం చెప్పాలంటే ఆయన మేయర్గా అనార్హుడు. ఈరోజు కూడా నగరం యొక్క అభివృద్ధి జరగాలంటే మేము ప్రధానంగా చెప్పేది ఏమిటంటే ప్రజెంట్గా ఆయన రాజీనామా చేసిపోతే ప్రశాంతంగా మంత్రి గారు వచ్చేసి ప్రశాంతంగా నగరాభివృద్ధిని చేస్తారు. అంతే తప్ప ఈ రామయ్య ఉన్నన్నాళ్ళు నగరాన్ని అభివృద్ధి జరగనియాడు. తర్వాత ఆయన దంద కొనసాగాలని చూస్తాడు. అక్కడ జరగదు ఇక్కడ జరగదు, ఇదే గొడవలే లాస్ట్ జరిగింది. అంతే తప్ప ఇప్పుడు మీరు కౌన్సిలర్లు మీరు 8 మంది ఉన్నారు కదా, అంటే అప్పటికి అంటే ఎలక్షన్స్ కంటే ముందు వరకు ప్రతిపక్ష పార్టీగా మీరు ఉన్నారు టీడీపీలో. మరి మీరు